జిల్లా కార్యదర్శిగా నేను మరోసారి ఎన్నికవడం జరిగింది. మీ అందరికీ ధన్యవాదాలు. 30 మందితో జిల్లా పార్టీ కార్యవర్గం ఎన్నికైంది. ఒక 79 మందితో జిల్లా కౌన్సిల్, సిపిఐలు అంటే కౌన్సిల్, కార్యవర్గం, కార్యదర్శిగా ఈ జిల్లా మొత్తం అన్ని మండల కేంద్రాల్లో 100 ఏళ్లకు గుర్తింపుగా ఒక పైలాన్ నిర్మించాలని, కొత్తగూడెం కేంద్రంలో 1938లోనే ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ జెండాని ట్రేడ్ యూనియన్ ఏర్పాటు చేసిన కామ్రేడ్ శేషగిరిరావు, విఠలరావు, మనబోతుల కొమరయ్య ఆ ముగ్గురి నిలువెత్తి విగ్రహాలను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఈ 100 ఏళ్ల ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించాలనేది కూడా ఈ మహాసభ తీసుకోవడం జరిగింది. చివరిగా స్థానిక సంస్థలు వస్తున్న సందర్భంగా ఎన్నికల్లో పోయినసారి సిపిఐ జిల్లాలో ఒక 100 గ్రామ పంచాయతీల్లో 2వ స్థానంలో నిలబడి 37 చోట్ల గెలిచాం. ఎంపీటీసీలో ఒక 20 చోట్ల గెలిచాం. 9 మున్సిపల్ కౌన్సిలర్లను గెలుచుకోవడం జరిగింది. జెడ్పీటీసీలు 6 చోట్ల కూడా అతి స్వల్ప తేడాతో ఓడిపోయాం. ఈసారి జిల్లా పరిషత్తులో జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, ఎంపీటీసీలుగా, సర్పంచులుగా, మున్సిపాలిటీలో, కార్పొరేషన్లో ఎక్కువ ప్రజా ప్రాతినిధ్యాన్ని స్థానిక సంస్థలో ఒకప్పుడు అది రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ క్రమంలో 3000 కోట్లు ఉండే. టీఆర్ఎస్ గవర్నమెంట్ 13,000 కోట్లకు దాన్ని అంచనా పెంచింది. ఇవాళ 19,025 కోట్ల అది బడ్జెట్ సీతారామ ప్రాజెక్ట్. ఈ 19,025 కోట్ల బడ్జెట్ ఉన్న సీతారామ ప్రాజెక్టు ఈ జిల్లా సాగునీటి అవసరాలని తీర్చడంలో ఈ జిల్లాకు అన్యాయం జరుగుతుంది. రాజకీయాలకు అతీతంగా అందరం దీని మీద ఫైట్ చేయాలనేటటువంటి తీర్మానం చేసాం. ఈ 6,47,000 ఎకరాల ఆయకట్టు అది మన జిల్లాకు సంబంధించి స్థిరీకరణ అంటే ఉన్న వాటర్ సోర్సెస్కి పర్మిట్ చేయడం కానీ కొత్తది కానీ ఉంటే 2,05,000 ఎకరాలే మన జిల్లా. 4 లక్షలు ఖమ్మం, మిగతాది మహిబాద్. మనమేమంటున్నామంటే ముందు ఇక్కడ నీళ్ళు ఇక్కడి పోతున్న భూమి మాది, నిర్వసితులు అయ్యేది మేము. ఈ జిల్లాకి సీతారామ ప్రాజెక్ట్ అన్ని మండలాలకు నీళ్ళు ఇవ్వాలి. ఇవ్వాలంటే రోళ్లపాడు రిజర్వాయర్ కనెక్టివిటీ పెంచాలి. ప్రగల్లపల్లి, దుమ్మగూడెం దగ్గర ప్రగల్లపల్లి రిజర్వాయర్ నిర్మించాలి. పులుసుబంత, పినపాక్ ఈ మూడింటిని అనుసంధానం చేస్తూ డిజైన్ చేయకపోతే మాకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ జిల్లా మూగ జిల్లా లెక్క ఇక్కడ అన్యాయం చేసి ఇక్కడే బొగ్గుంది, ఇక్కడే ఇసుకుంది, ఇక్కడే రాళ్ళు రప్పలు ఉన్నాయి, ఇక్కడే కంకరు, నీళ్ళు ఇక్కడే, అన్నీ ఇక్కడే. కానీ ఈ జిల్లాకు అన్యాయం చేయడం మాత్రం ఊరుకునేది లేదు. సీతారామ ప్రాజెక్టు నూతన ప్రభుత్వానికి మా రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు గారి నాయకత్వంలో 3 సార్లు కలిసాము. వాళ్ళకు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్కి 1000 కోట్లు ఇచ్చారు. అంటే మెయిన్ కెనాల్ నుంచి డిస్ట్రిబ్యూటరీ కెనాల్ అది సరిపోదు. ఖచ్చితంగా మొత్తం సీతారామ ప్రాజెక్టు అన్ని మండలాలకు నీళ్ళు ఇచ్చే విధంగా కార్యక్రమం తీసుకోవాలా. ఆ తీర్మానం తీసుకున్నాం. ఇది ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తాం. లేని ఎడల అన్ని పార్టీలను కలుపుకొని జిల్లా ప్రజల పక్షాన మొహమాటం లేకుండా పోరాడుతాం. అది మొదటి తీర్మానం. బీసీలలో అనేక ఉపకులాలు, ఎస్సీలకు కూడా 1 ఎకరం భూమి ఉంటే పట్టాలి, 1 ఆఫ్ సెట్. మేమేమంటాం అంటే సాదా బైనామా ద్వారా గత 50 ఏళ్ళ నుంచి చేసుకునే భూములకు పట్టాలి ఇవ్వాలి. అవి మొత్తం జిల్లాలో గుర్తిస్తున్నాం. దాని మీద ఒక సర్వే కూడా చెబడి ప్రభుత్వానికి ఇస్తాం. ఇవ్వకపోతే ఇక ఎవరేం చేయలేదు. కాబట్టి గిరిజనులకు అన్యాయం చేయకుండానే గిరిజనేతర పేదలు ఎవరైతే సాగు 40-50 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి సాగులో ఉన్న భూములు ఉన్నాయో ఆర్ఎఫ్ఆర్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి పట్టాలు ఇవ్వచ్చు. పోడు భూమి అయితే మిగతా భూమి సాదా బైనామా ప్రకారం ఇవ్వండి. ఎక్కడన్నా లిటిగెంట్ పేచి ఉంటే తప్ప ఆ భూమి సమస్య కూడా ఈ జిల్లాకు పరిష్కారం చేయాల్సిన అవసరం తెలియజేస్తూ ఈ తీర్మానాల హక్కుపత్రాలు, ఈ తీర్మానాల అమలు మీద మేము భవిష్యత్తు పోరాట కార్యక్రమం తీసుకుంటాం. చివరిగా సిపిఐ ఎక్కడున్నా రాజకీయంగా ఎవరితో సంబంధాలున్నా ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కానీ ప్రజా సమస్యల విషయంలో ఏనాడు మేము రాజీ పడలేదు, భవిష్యత్తులో కూడా పడం. సిపిఐ ప్రజాపక్షమే తప్ప మరొక పక్షం కాదు. ఈ జిల్లా ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు, ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ఎవరితోనైనా మేము పోరాటానికి వెనకాడు వేయం. అందుకని ప్రజలే ఈ పార్టీని కాపాడారు. కార్మిక వర్గం, రైతాంగం నిలబెట్టి వాళ్ళకు అన్యాయం జరిగేటటువంటి ఏ విధానాలకు వ్యతిరేకంగా అయినా సరే ఫైట్ చేయడంలో కమ్యూనిస్ట్ పార్టీ నిజాయితీగా ఉంటుంది, చివరిదాకా పోరాడుతుంది. ఇది ప్రజాపక్షమే సిపిఐ, మరొక పక్షం ఎప్పుడు ఉండదు అనేటటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు.